వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనం శ్రీ దత్తపురాణంలో భాగంగా నేడు అలర్కుడికి దత్తుడు ఉపదేశించినటువంటి యోగ మార్గం అనే అంశం రీత్యా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. నిన్నటి పారాయణ పరంగా మనం ఋతధ్వజుడు తర్వాత మదాలసని ఋతధ్వజుడికి ఆ యొక్క నాగరాజు తపస్సు చేసి మళ్ళీ మదాలసను తీసుకుని వస్తారు కదా అశ్వతరుడు తన సహోదరుడితో కలిసి ఈ యొక్క ఋతధ్వజుని కోసం వాళ్ళ యొక్క పిల్లల అభ్యర్థన మేర తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులని సరస్వతీదేవిని మెప్పించి మదాలసను మరలా అప్పగించటం ఋతధ్వజుడికి. తర్వాత ఋతధ్వజుడికి నలుగురు కుమారులు పుట్టటం, మొదటి ముగ్గురిని కూడా ఆవిడ యోగ పూర్ణులుగా తీర్చిదిద్దినటువంటి వైనం, ఆఖరికి జోలపాటల దగ్గర నుంచి కూడా ఉగ్గుపాల దగ్గర నుంచి కూడా వారికి యోగ తత్వాన్ని బోధించి ఆ పిల్లల్ని ఆ రకంగా తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయాక తపోభూములకు వెళ్ళటం. చిట్ట చివరి వాడైనటువంటి అలర్కుడికి మాత్రం ఆ రీతిగా వద్దు అని ఋతధ్వజుడి కోరిక మేర అనేక అంశాలు తల్లిగా ఆమె బోధించటం. ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఆ ఉంగరంలో ఒక బంగారపు రేకుంది, అది తీసి చదువు అని చెప్పినటువంటి అంశం రీత్యా ఒకానొక సందర్భంలో ఈ అలర్కుడు ఆ ఉంగరంలో ఆ బంగారపు రేకు మీద ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు, 2 శ్లోకాలు చదువుకోవటం, వెంటనే తనలో ఒక అనిర్వచనీయమైనటువంటి వైరాగ్యం కలగటం. దత్తాత్రేయుడిని ప్రార్థన చేస్తే దత్తాత్రేయుడు ప్రత్యక్షమై అలర్కుడికి ఉపదేశించినటువంటి అలర్కుడికి యోగ మార్గం ఉపదేశిస్తాడనమాట. దుఃఖాన్ని తొలగించు స్వామి అని చెప్పి ప్రార్థన చేస్తే అప్పుడు ఆ యొక్క దత్తుడు ఉపదేశించినటువంటి యోగ మార్గాన్ని నేడు మనం పారాయణ క్రమంగా తెలుసుకోబోతున్నాం. ఏమ్మా, దత్తాత్రేయుడు కరుణించాడు. రాజా, నీ దుఃఖాన్ని ఇప్పుడే తొలగిస్తాను, నిజం చెప్పు. నీకసలు ఈ దుఃఖం ఎందువల్ల కలిగింది? నీవు ఎవరివి? ఈ దుఃఖం ఎవరిది? నువ్వు అంటే ఈ అవయవాలా? వీటి సంపుటి అయిన దేహమా? లేక అందులో దాగి ఉన్న ఆత్మయా? వీటిలో ఏది నువ్వు? ఈ దుఃఖం ఎవరిది? ఇది కొంచెం ఆలోచించి చెప్పు. దుఃఖం ఎవరిదో, దుఃఖ కారణమేమిటో, దుఃఖం ఎక్కడ ఉన్నదో తెలిసాక దాన్ని తొలగించటం ఏపాటి చిటికలో పని. అలర్కుడు ఆలోచనలో పడ్డాడు. నిజమే, నేనెవడిని? నేను అంటే అవయవాలా, దేహమా? ఇవి 2 జడ పదార్థాలు కదా. అవి నేను అని ఎలా అనుకుంటాము? అలా అనుకునేదేదో తెలిస్తే అదే దుఃఖానికి స్థానమవుతుంది. నేను అంటే శరీరం కాదు, అది పంచభూతాలతో నిర్మితమైంది. కనుక నేను అనేది పంచభూతాలలో ఏ ఒక్కటి కాదు. మొత్తం వీటి కలయిక అయిన ఈ దేహాన్ని నేనుగా భ్రమపడుతున్నాను. ఈ భ్రాంతి వల్లనే సుఖదుఖాలు 2 కలుగుతున్నాయి. దీనికి సంభవించే సుఖదుఖాలకు ఈ దేహానికి అతీతమైన నాకు ఏమిటి సంబంధం? నేను నవ్వడమేమిటి? నేను ఏడవడమేమిటి? నేను నిరంజనుడిని, నిస్సంగుడిని, నిత్యుడిని, నిర్మలుడిని.
ఎక్కువలు, తక్కువలు, పడటాలు, లేవడాలు నాకు లేవు. మరి నాకు దుఃఖమేమిటి? సుఖమేమిటి? ఏహీ లేదు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, అహంకారము అనే ఈ 17 తత్వాలతో కూడిన సూక్ష్మ శరీరం ఒకటి ఉంది. ఈ రెండింటికి అతీతంగా నిలబడి వాటిని విడివిడిగా చూడగలుగుతున్న నాకు సుఖమేమిటి? దుఃఖమేమిటి? అంతా ఒట్టి భ్రాంతిగాక. సుఖదుఖాలకు ఉనికి పట్టు మనస్సు. కనుక అవి దానివే తప్ప నావి కావు. నాకు వాటితో ఏ సంబంధము లేదు. నేను మనస్సును కాదు కదా, బుద్ధిని కాను, అహంకారమును కాను. స్థూల సూక్ష్మ శరీరాలు రెండూ కాను. వీటికి అతీతుడిని, వీటికన్నా విలక్షుడిని. నాకు అత్యంత సమీపంలో ఉండి భ్రాంతి మూలకమే అయినప్పటికీ ఏదో కొంత సంబంధమే ఉన్న ఈ శరీరమే నేను కాను. నేను కానప్పుడు, దీనికున్న అంతర్బహిరవయవాలలో ఏదీ నేను కానప్పుడు, ఎక్కడో దూరంగా ఏ సంబంధము లేకుండా ఉన్న చతురంగ బలాలు, కోశాగారాలు, అంతఃపురాలు, సింహాసనాలు ఇవి నేను ఎలా అవుతాయి? వాటికి నాకు సంబంధం ఏమిటి? అంతా భ్రమ. నాకు ఏహీ లేవు. రాజ్యం లేదు, సైన్యం లేదు, కోశం లేదు, శత్రువు లేడు, మిత్రుడు లేడు. ఒక్కటే ఆకాశం అనేక పాత్రలలో విభిన్న రూపాలతో కనిపిస్తున్నట్లు, ఒక్కటే ఆత్మ ఉపాధి భేదాలను బట్టి అనేకంగా కనపడుతోంది. ఆలోచించి చూస్తే అందరిలోనూ ఉన్నది ఒక్కటే ఆత్మ. సుబాహువులో, కాశీపతిలో, అలర్కుడిలో ఉన్న నేను అనబడే పదార్థం ఒక్కటే. మరి మేము ముగ్గురం విభిన్నులం ఎలా అవుతాం? ఉపాధులు వేరు. ఆ ఉపాధి నేను కాదు. నేనైనది ముగ్గురిలోనూ ఒక్కటే. అందుచేత మాకు శత్రుత్వమేమిటి? మిత్రత్వమేమిటి? అంతా ఒక్కటే ఆత్మ, పరమాత్మ. అలర్కుడికి జ్ఞానోదయమైంది. చిటికలో దుఃఖం తొలగిపోయింది. దత్తాత్రేయుల వారికి మళ్ళీ సాష్టాంగపడినాడు. సవినయంగా విన్నవించాడు. దత్తదేవా, సమదృష్టితో ఆలోచించాను. తెలిసిపోయింది నాకు, దుఃఖమన్నదే లేదు. అజ్ఞానం వలన ఇంతకాలము దుఃఖార్ణవంలో త్రెళ్ళుతున్నాను. ఇప్పుడు తేలికపడినాను. దుఃఖ కారణం తెలిసిపోయింది. మమకారం ఒక్కటే దుఃఖహేతువు, ఏకైక హేతువు. ఏ ఏ వస్తువుల పట్ల మమత్వం పెంచుకుంటామో అదెల్లా చివరికి దుఃఖమే మిగులుస్తుంది. ఒక పిల్లి మన పెంపుడు కోడిని చంపేస్తే మనకి దుఃఖం వస్తుంది. అదే పిల్లి ఏ ఎలుకనో పిచ్చికనో భక్షిస్తే మనకేహీ అనిపించదు. దానికి కారణం కోడిని పెంచి దాని మీద మమకారం పెంచుకోవడం, ఎలుక మీద పిచ్చుక మీద అలా పెంచుకోకపోవడం. నేను ప్రకృతి కంటే పరుణ్ణి. కనుక నేను సుఖినీ కాదు, దుఃఖినీ కాదు. పంచభూతాల చేతనే పంచభూతాలకు సుఖదుఖాలు కలుగుతున్నాయి. వాటికి అతీతుడనైన నాకు అవి రెండూ లేవు. ఈ మాటలకు దత్తాత్రేయుడు సంతోషించాడు. అలర్క భూపతి, నువ్వన్నది ముమ్మాటికి సత్యం. మమా అనేది దుఃఖానికి మూలం, నా మమ అనేది పరమసుఖానికి హేతువు. నేను వేసిన ఒక చిన్న ప్రశ్నతోనే నీకు ఇంతటి జ్ఞానం ఉదయించింది. క్షణంతో మమకారాన్ని దూదిపింజలా ఎగరగొట్టగలిగావు. ఇంక నీకు నేను ఉపదేశించవలసింది ఏముంది? నీ దుఃఖాన్ని నీవే తొలగించుకున్నావు. మహారాజా, మానవుల మనస్సుల్లో ఒక మహాతరు ఉంది. దానికి అహం అనేది బీజం, మమ అనేది కాండం. ఇల్లు, వాకిలి, పొలము, పుట్ర అన్నవి శాఖోపశాఖలు. భార్యాపుత్రాదులు చిగుళ్ళు, ధనధాన్యాలు ఆకులు. అన్ని ఋతువుల్లోనూ ఎల్లవేళలా ఎదిగే వృక్షమిది. పాపపుణ్యాలు దీనికి పువ్వులు, విచికిత్సలు తుమ్మెదలు, సుఖదుఖాలు దీని ఫలాలు. మోక్ష మార్గానికి అడ్డంగా ఎదిగే మహావృక్షమిది. మూఢులు దీని నీడకి చేరుతారు, దీనిని పెంచి పోషిస్తారు. అంటే మమకారాలు, విషయవాసనలు ఎక్కువగా లౌకికానికి కనెక్ట్ అయి ఉండటం అన్నమాట. పెంచి పోషించటం అంటే సంసార మహాయాత్రలో అలసిపోయి భ్రాంత చిత్తులై దీని నీడకు చేరిన వారికి అత్యంతిక సుఖమనేది ఎలా లభిస్తుంది చెప్పు?
సత్సంగం అనే రాయి మీద బాహా పదును పెట్టిన జ్ఞాన ఖడ్గంతో ఈ మమత మహాతరువుని నరికివేయగలిగిన వారికి ఆత్మ మార్గం కనిపిస్తుంది. వారు ఆ దారిన ప్రయాణించి శాంతము, నీరజస్కము, నిష్కంటకము అయిన బ్రహ్మవనాన్ని చేరుకుంటారు. అప్పుడు అక్కడ పునరావృత్తి వర్జితమైన నివృత్తిని, పరా ప్రజ్ఞను అందుకుంటారు. పంచభూతాలతో, పంచేంద్రియాలతో నిర్మితమైన ఈ స్థూల శరీరం నీవు కావు, నేనూ కాను. పంచతన్మాత్రికాధికంతో ఏర్పడిన సూక్ష్మ శరీరం నువ్వూ కావు, నేను కాను. రాజా, గుణాత్మకము, సంఘాత రూపము అయిన ఈ దేహంతో ప్రధానుడిని దర్శించగలుగుతున్నావా? మేడిపండు, మశకము, నీరు, చేప, నిషీకము, ముంజుగడ్డి అంటే దర్భలన్నమాట. వీటి సంబంధం లాంటిదే క్షేత్ర ఆత్మల సంబంధం. వీటి లోతును తెలుసుకున్నావు, సంతోషం. అలర్కుడికి దుఃఖం తొలగిపోయింది. కాని మళ్ళీ అదే విషయాలు, రాజ్యము, రాజభోగాలు, ఆక్రమణలు, యుద్ధాలు జ్ఞాపకం వస్తున్నాయి. దుఃఖం తొలగినట్లే తొలగి మళ్ళీ వచ్చి ఆవరిస్తోంది. శాశ్వతంగా దుఃఖాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. దత్తాత్రేయుల వారిని ప్రశ్నించినాడు. దత్తదేవా, నీ దయవలన నాకు జ్ఞానోదయమైంది. ప్రకృతి పురుష వివేకం కలిగింది. నేను అంటే ఏమిటో తెలిసింది. దుఃఖం అంతరించింది. కాని ఈ స్థితి స్థిరంగా ఉండేటట్లు కనిపించడం లేదు. మళ్ళీ అజ్ఞానం ఆవరించి దుఃఖానుభవం తొంగి చూస్తోంది. దుఃఖరహిత స్థితిని స్థిరపరుచుకునే ఉపాయం చెప్పండి. ప్రకృతి బంధాన్ని శాశ్వతంగా తెంచుకోవడం ఎలాగో ఉపదేశించండి. పునర్భవం లేకుండా నిర్గుణ పరబ్రహ్మంతో శాశ్వతంగా ఐక్యం పొందే మార్గం చూపించండి. మీరు తప్ప నాకు శరణ్యులు లేరు, అనుగ్రహించు. అలర్కుడి ప్రార్థనను దత్తుడు మన్నించినాడు. అతడిలోని భక్తిని, ఆర్తిని గుర్తించి అతి రహస్యమైన యోగ విద్యను ఇలా ఉపదేశించాడు. అలర్కన్ రూపాల, నీ జిజ్ఞాసకు ఆనందించి ఈ రహస్య విద్యను ఉపదేశిస్తున్నాను, శ్రద్ధగా గ్రహించు. ప్రకృతి పురుషులు వేరువేరని తెలుసుకున్నావు గదా. పురుషుడు ఆ ప్రకృతి గుణాలతో కలిసిపోకుండా బ్రహ్మ పదార్థంతో కలవడమే ముక్తి అంటే. ఈ శరీరం తుచ్చము, నశ్వరము అయినా ఇది పూర్తిగా తిరస్కరింపదగినది, త్యజింపదగినది కాదు. అది శరీరం తుచ్చము, నశ్వరము అయినా పూర్తిగా తిరస్కరింపదగినది, త్యజింపదగినది కాదు. మరి ఎందుకనంటే శరీరం ఉంటేనే కదా మనం ధర్మ కార్యాచరణ చేయగలిగింది. దీని వలన కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ధర్మ సాధనకు, కర్మ సాధనకు మూలం ఇదే. ఈ శరీరంతోనే స్థిరమైన వివేకాన్ని సంపాదించుకోవాలి. అవివేకం వలన మమకారం, మమకారం వలన సంగం, సంగం వలన దుఃఖం కలుగుతున్నాయి. కనుక సంఘాన్ని వదులుకోవాలి. అప్పుడే యోగ సిద్ధి కలుగుతుంది. అదే ముక్తి అంటే. వీటిని తొలగించుకుంటూ వెళుతూ సంగం వదిలించుకుంటే మమకారం నశిస్తుంది. మమకారం నశిస్తే వైరాగ్యం ఉదయిస్తుంది. ఇది ఉదయించగానే సృష్టిలో ఉన్న సమస్త పదార్థాలలో దోషాలు కనపడతాయి. దోషాలు కనిపించినప్పుడు ఆ పదార్థాల మీద అనురాగం కలుగుతుందా? కలగదు. అందుచేతనే జ్ఞానికి ఉన్న చోటనే ఇల్లు, తిన్నదే భోజనం. దేని మీద మమకారం ఉండదు, అభిలాష ఉండదు. ఈ కొంచెం దినుసు అంటే మందులాగా, ఈ కొంచెం దినుసు వైరాగ్యాన్నే జ్ఞానం అంటారు. ఇదే మోక్ష సాధనం. తక్కినదంతా అజ్ఞానం. జ్ఞానము, వైరాగ్యము పరస్పర పోషకాలు. విరాగి, జ్ఞాని అనేవి కూడా పూర్ణ అర్థంలో ఒక్కటే. ఈ విరాగి ప్రారబ్ధాలను అనుభవిస్తూ నిష్కామ కర్మలు చేస్తూ క్రమంగా ముక్తి పొందుతాడు. అతడికి మరింక పునర్జన్మ లేదు. సకామంగా కర్మలని ఆచరిస్తే అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ పుట్టవలసిందే. ఫలానుభవం ఆశిస్తే కర్మలు నశింపవు. అందుకనే ఈ కర్మబంధాలు జన్మ పరంపరను కలిగిస్తాయి. నిష్కామ కర్మాచరణం ఒక్కటే దీనికి తరుణోపాయం. అప్పుడు కర్మబంధాలు ఉండవు, జన్మ పరంపరలు ఉండవు. ఇది జన్మరాహిత్యప్రదమైన జ్ఞాన మార్గం.
ఇహ యోగ మార్గం చెప్తాను వినుము. యోగ మార్గంలో ప్రయాణించాలి అంటే ముందుగా మనస్సును, ఇంద్రియాలను జయించాలి. కానీ ఇది అంత తేలిక కాదు. దృఢ నిశ్చయం, తీవ్ర ప్రయత్నం, నిరంతర సాధన ఉండాలి. ముందుగా ప్రాణాయామాన్ని అభ్యసించాలి. దీనితో శరీరంలోని కఫాది దోషాలన్నీ నశిస్తాయి. రెండవది ధారణ. దీని వలన మనస్సులోని కిల్బిషాలన్నీ తొలగిపోతాయి. దాని తరువాత ప్రత్యాహారం. దీనితో ఇంద్రియ సంసర్గ దోషాలన్నీ నశిస్తాయి. ధ్యానం మూడవది. ఇది అనీశ్వర గుణాలను తొలగిస్తుంది, అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. రాగి, బంగారం లాంటి లోహాలను కొలిమిలో కాలిస్తే వాటిలోని దోషాలు పోయి శుద్ధి అయినట్లు ఈ ప్రాణాయామం వలన ఇంద్రియాలు పరిశుద్ధమవుతాయి. ప్రాణాయామము అంటే ప్రాణాపాన నిరోధం. ఇది లఘువు, మధ్యమం, ఉత్తమం అని 3 విధాలు. ఇక్కడ కాల ప్రమాణం గురించి నీవు తెలుసుకోవాలి. ఇక లఘువును ఉచ్చరించడానికి పట్టే కాలాన్ని లేదా కనురెప్ప మూసి తెరవడానికి పట్టే కాలాన్ని 1 మాత్ర అంటారు. 12 మాత్రల సేపు ప్రాణవాయువును నిరోధిస్తే దానిని లఘు ప్రాణాయామం అంటారు. దీని వలన స్వేద దోషం నశిస్తుంది. 24 మాత్రల కాలం చేస్తే దానిని మధ్యమ ప్రాణాయామం అంటారు. దీని వలన వణుకు రోగం తగ్గుతుంది. 36 మాత్రల కాలం ప్రాణాయామం చేస్తే దానిని ఉత్తమం అంటారు. దీనితో విషాద దోషం అంతరిస్తుంది. ప్రాణవాయువును ఇంతంతసేపు నిరోధించటం సాధ్యమా అని విస్తుపోవద్దు. మహా క్రూర జంతువులే మనిషికి మచ్చిక అవుతున్నాయి, చెప్పినట్లు వింటున్నాయి. అలాగే సాధన వలన ప్రాణవాయువు మహాయోగికి చెప్పు చేతలలో ఉంటుంది. ప్రారంభంలో మావటివాడులాగా దానికి మనం లొంగి ఉంటాం. ఆ పైన ఆ ఏనుగు మనకు లొంగి వస్తుంది. మానవునికి మచ్చిక అయిన సింహ శార్దూలాలు మానవులని చంపడం మానేస్తాయి. అవును కదా. అలాగే ఈ స్వాధీనమైన ప్రాణాయామం స్వదేహాన్ని హింసించదు, పోషిస్తుంది. కిల్బిషాలను మాత్రం శోషింపచేస్తుంది. కిల్బిషాలంటే పాపాలన్నమాట. పాపాలని పోగొట్టి దేహాన్ని పీడించకుండా పోషిస్తుంది అని. దేహాన్ని పీడించే బాధలుంటాయి కదా, అవన్నీ పోతాయి అని. ప్రాణాయామానికి 4 దశలు ఉన్నాయి. అవి ధ్వస్తి, ప్రాప్తి, సంవిత్తు, ప్రసాదం అని చెప్పి. మొదటి దశలో ఉన్న మనిషికి మనస్సు కషాయ పక్వంగా ఉంటుంది. ఇష్టాయిష్టాలు, పాపపుణ్యాలు మనస్సు నుండి తొలగిపోతాయి. రెండవ దశలో ఉన్న ప్రాణాయామం అంటే ప్రాప్తి. అది సాధకుడు ఐహికాముష్మిక వాంఛలను అన్నింటినీ పొందుతాడు. మూడవ దశకు చేరుకున్న సాధకునికి దివ్య దృష్టి లభిస్తుంది. దూరంగా ఉన్న వాటిని, కంటికి కనిపించకుండా ఉన్న వాటిని, భూత భవిష్యత్తులను దర్శించగలుగుతాడు. సూర్య చంద్రాదులతో సమానమైన జ్ఞాన ప్రభావాన్ని పొందుతాడు. ఇహ 4వ దశకు చేరుకున్న ప్రాణాయామ సాధకుడి మనస్సు, పంచధాతువులు, పంచేంద్రియాలు, ఇంద్రియార్థాలు అన్నీ ఎంతో ప్రసన్నమవుతాయి. అప్పుడు అతడు బ్రహ్మనిష్ఠుడై బ్రహ్మానందాన్ని పొందుతాడు. ప్రాణాయామాన్ని అభ్యసించి క్రమక్రమంగా 4వ దశకు చేరుకోవడం యోగాభ్యాసంలో మొదటి మెట్టు మాత్రమే. ఆ పైన చేయవలసిన యోగాభ్యాసం గురించి చెబుతాను, తెలుసుకో. ఆసనం, పద్మాసనం, అర్ధపద్మాసనం, స్వస్తికాసనం ఈ 3 యోగ సాధనకు అనువైనవి. వీటిలో తనకిష్టమైన ఏదో ఒక ఆసనం వేసుకుని కూర్చోవాలి. వెన్నుపూసను నిటారుగా నిలబెట్టాలి. శిరస్సును సమస్థాయిలో ఉంచాలి. నోరు తెరవకూడదు. దంతాలు పరస్పరం తాకకూడదు. చూపుల్ని నాసికాగ్రం మీద నిలపాలి, ముక్కు చివరనమాట. హృదయంలో ఓంకారాన్ని జపించాలి. తమోగుణాన్ని రజోగుణంతో, రజోగుణాన్ని సత్వగుణంతో అణచివేయాలి. అందువలన నిర్మల అంతఃకరణం సిద్ధిస్తుంది. నాభి నుండి కంఠం వరకు వాయువును పూరించాలి. మనఃప్రాణేంద్రియాలను ఆయా విషయాల నుండి లోపలికి ఉపసంహరించాలి.
తాబేలు తన శిరఃకర చరణాలను దొప్పలోనికి ముడుచుకున్నట్లుగా వీటిని ఉపసంహరించాలి. బాహ్యభ్యంతరాలను పూర్తిగా మరచిపోవాలి. దృష్టిని లోపలికి సారించాలి. తనలో తనను చూచుకోవాలి. కామాలను ప్రత్యాహరించడం కాబట్టి దీనిని ప్రత్యాహారం అంటారు. ప్రాణాయామంలో పూరక, కుంభక, రేచకములని 3 ఉపాంగాలు ఉన్నాయి. ఇలాంటి 12 ప్రాణాయామాలకి ఒక ధారణ అని పేరు. 2 ధారణలు ఒక యోగం. ఈ యోగం వలన మానసిక కిల్బిషాలన్నీ నశిస్తాయి. స్థిరచిత్తం ఏర్పడుతుంది. ఆత్మదర్శనం అవుతుంది. ఈ అనుభవాన్ని రుచిచూచిన యోగి ప్రకృతిని, దానికన్నా వేరైన ఆత్మను తేలికగా గుర్తిస్తాడు. వీరు మితాహారులై నిరంతరాభ్యాసంతో క్రమక్రమంగా ఉన్నతోన్నత స్థితులను పొందగలుగుతారు. ప్రాణవాయువును నియమించడం ప్రాణాయామమైతే ఇంద్రియాలను ఉపసంహరించబడటం ప్రత్యాహారం అవుతుంది. మనస్సును నిశ్చలపరచడం ధారణ అంటారు. ఈ ధారణ సమయంలో మనస్సును నాభి, హృదయం, ఉరస్సు, కంఠం, ముఖం, నాసికాగ్రం, నేత్రాలు, భ్రూమధ్య భాగం, మూర్ధం, బ్రహ్మరంధ్రం బ్రహ్మరంధ్రం ఈ భాగాలలో క్రమక్రమంగా నిలుపుకుంటూ వెళ్ళాలి. ఈ పదవ స్థానంలో నిలవడాన్నే ఆత్మైక్యం అంటారు. ప్రాణవాయువును పూరకం చేసేటప్పుడు కొద్ది కొద్దిగా నెమ్మది నెమ్మదిగా పీల్చాలి. యంత్రనాళాల నుండి దాహార్తుడు నెమ్మదిగా జలాన్ని పీల్చినట్లు వాయువును పూరించాలి. అలాగే రేచకము కూడాను. లేదంటే వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఆకలి, అలసట, మనోవ్యాకులత ఇవి ఉన్నప్పుడు ప్రాణాయామం గాని, యోగాభ్యాసం గాని చెయ్యరాదు. అలాగే అతి వేడి ఉన్న సమయంలో, అతి చల్లగా ఉన్న సమయంలో, అతిగా వాయువు వీచే వేళ అభ్యసించరాదు. ధ్వని కాలుష్యం, చెమ్మ నేల, భీకర ప్రదేశం, ఎండుటాకులు ఉన్న చోట్ల, రచ్చపట్టులు, నదీ కూపాలు ఉన్న చోట్ల, 4 కాళ్ల క్రూర జంతువులు ఉండే చోట, పాములు, మిగతా విషజీవులు సంచరించే ప్రాంతాలలో యోగానికి పనికిరాని ప్రదేశాలు అన్నీ అనుకూలంగా చూచుకుని మనస్సులో సత్వగుణం ఉదయించినప్పుడు మాత్రమే యోగాభ్యాసం చేయాలి. మలమూత్రాలు కానప్పుడు, భుక్తాయాసంతో ఉన్నప్పుడు ఇది అస్సలు చేయరాదు. ఈ విధి నిషేధాలు పాటింపకుండా ఎప్పుడు పడితే అప్పుడు ప్రాణాయామం చేస్తే బధిరత్వం, జడత్వం, అంధత్వం ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రమాదవశాత్తు ఇవి వస్తే యోగంతోనే చికిత్స చేసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే జావను గోరువెచ్చగా త్రాగి యోగానికి కూర్చోవడం మంచిది. ఇలా కూర్చుని రోగశాంతికి మనస్సులో ప్రత్యేక ధారణలు చేయాలి. వేడి తగ్గాలంటే శీతాన్ని, శీతం తగ్గాలంటే వేడిని, కఫం తగ్గాలంటే మహాశైలాన్ని, అతిదాహం ఉపశమించాలంటే నాలుక మీద ఆమ్రఫలాన్ని, చెవుడు తగ్గాలంటే చెవుల్లో సుస్వర సూక్తులను ధారణ చేయాలి. మతిమరుపు తగ్గాలి అంటే శిరస్సుపై చెయ్యవలసిన ప్రత్యేక ధారణలు ఉన్నాయి. ఇవిగాక ప్రకృతి శక్తుల వలన అనారోగ్యం కలిగితే వాటిని తగ్గించుకోవడానికి యథావసరంగా పంచభూతాలను ధారణ చేయాలి. ధర్మార్థ మోక్షాలకి శరీరమే ప్రధాన సాధనం కనుక యోగి తన శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అభ్యాసం కొనసాగుతున్నప్పుడు కొన్ని చిత్ర విచిత్రమైన యోగ సిద్ధులు కలుగుతాయి. వీటిని పరులకు చెప్పకూడదు, గర్వం ప్రదర్శించకూడదు. అలా చేస్తే ఆ సిద్ధులు అంతరించిపోతాయి. కాబట్టి రహస్యంగా ఉంచుకోవాలి. ఆరోగ్యం, మృదు స్వభావం, శరీర కాంతి సౌరభాలు, ప్రసన్నత, కంఠస్వర సౌమ్యత, మూత్ర పురీషాల అల్పత్వం ఇవి యోగ సిద్ధికి తొలి చిహ్నాలన్నమాట. ప్రజలకు తన యందు అనురాగం కలగడం, తన గుణగణాలను పరోక్షంగా వారు కొనియాడటం, మిగతా ప్రాణికోటి తనను చూచి భయపడకపోవటం, అలాగే
వాటిని చూచి తాను బెదరకపోవడం, అత్యుష్ణ, అతి శీతల బాధలు తనకు లేకపోవడం ఇత్యాదులు యోగ సిద్ధికి లక్షణాలు. యోగ సిద్ధులు కలుగుతున్న వేళ యోగికి కామ్యకర్మల మీద మనస్సు పోతుంది. రసాయన రసక్రియాదులపైకి, దేవత్వ అమరేశత్వ ప్రకటనల మీదికి, జల అగ్ని ప్రవేశాల వైపుకి చిత్తం పరుగులు తీస్తుంది. దీనిని మాత్రం ప్రయత్నపూర్వకంగా నిలుపుదల చేసుకోవాలి, లేకపోతే యోగం చెడిపోతుంది. మనస్సును బ్రహ్మ పదార్థంలో సంలగ్నం చేయడం ద్వారా దాని చాంచల్యాలను అదుపు చేయవచ్చు. అలా వీటిని జయించి యోగాభ్యాసం కొనసాగిస్తూ ఉంటే మరికొన్ని అవరోధాలు ఎదురవుతాయి. వీటినే ఉపసర్గలు అంటారు. యోగాభ్యాసానికి ఇవి కూడా అవరోధాలే. ఇవి 5 ఉన్నాయి: ప్రాతిభం, శ్రావణం, దైవం, భ్రమం, ఆవర్తం. ఈ పంచవిధోపసర్గలు సత్వరజస్తమో గుణాల నుండి ఆవిర్భవించి యోగానికి విఘ్నం కలిగిస్తాయి. పంచవేదాలలోనూ పురాణేతిహాసాది శాస్త్రాలలోనూ ఉన్న విషయాలు సమస్తం, వివిధ కళాశిల్ప రహస్యాలు యోగికి కరతలామలకములు అవుతాయి. అంటే అప్రయత్నంగానే స్ఫురిస్తాయి. దీనినే ప్రాతిభం అంటారు. వేల కొలది యోజనాల దూరంలో ఉన్నప్పటికీ మనుష్య పశుపక్ష్యాదుల స్వరాలు, శబ్దాలు, వాటి అర్థాలు ఇతడికి తెలుస్తాయి. ఈ శక్తిని శ్రావణం అంటారు. దేవ, పితృ, సిద్ధ, సాధ్యాది అష్టవిధ దేవగణాలు ఇతనికి కనిపిస్తారు. దీనినే దైవం అంటారు. నిరాలంబంగా ఆకాశంలో మనోదోషం వలన పరిభ్రమింపగలుగుతాడు. ఈ శక్తిని భ్రమం అంటారు. సుడిగుండంలో నీళ్లు తిరుగుతున్నట్లు యోగి హృదయంలో సమస్త జ్ఞానము సుళ్ళు తిరుగుతూ అతడిని అల్లకల్లోలం చేస్తుంది. ఈ శక్తిని ఆవర్తం అంటారు. ఇవే కాదు, ఇంకా భయంకరమైన ఉపసర్గలు ఒకదాని వెంట ఒకటిగా జయించిన కొద్దీ వస్తూనే ఉంటాయి. యోగిని ఊరిస్తూనే ఉంటాయి. వీటికి లొంగిపోక, ప్రదర్శనలకు దిగక నిలువరించుకోవడం చాలా అవసరం. మనోమయమైన ఆచ్ఛాదన కప్పుకొని పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ చిత్తాన్ని తత్ప్రణం చేయడం ఒక్కటే వీటిని జయించే మార్గం. ఇలా విఘ్నాలను దాటుకుంటూ యోగాభ్యాసం కొనసాగించాలి. అలర్క, ఇప్పుడు నీవు ధారణా సప్తకం గురించి తెలుసుకోవాలి. నియమితాహారుడు, జితేంద్రియుడు అయిన యోగి మూర్ధ భాగంలో ధరిత్రిని ధారణ చేయాలి. దాని సూక్ష్మత్వం పొందాలి, అనగా ధరిత్రీత్వం పొందాలి. దాని గుణమైన గంధాన్ని తానే వదలాలి. ఇలాగే వరుసగా పంచభూతాలను ధారణ చేసి తత్తన్మయుడు అవుతూ తత్తద్గుణాలను తానుగా వదలాలి. ఆ పైన తన మనోబుద్ధులను సర్వభూత మనోబుద్ధులతో కలిపి వాటి సూక్ష్మత్వాలను విడిచిపెట్టాలి. ఇలా 7 వృత్తులను విడిచి యోగి తాను ప్రవృత్తి రహితుడై ముక్తి పొందాలి. సృష్టి అంతా 7 వృత్తులలోనే ఉంది కాబట్టి దీనిని అభ్యసించిన యోగి దేవాసుర గంధర్వాదుల దేహాలలో ప్రవేశించిన సంగరహితుడుగానే ఉండగలుగుతాడు. తామరాకు మీద నీటి బొట్టులాగా. ఇతడినే శుద్ధాత్ముడు, యోగ సిద్ధుడు అంటారు. ఇతనికి అణిమాది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇవి ముక్తికి సూచకాలు. అణిమ, అణువు కన్నా సూక్ష్మ స్థితిని పొందడాన్ని అణిమ అంటారు. మహిమ, సమస్త జగత్తు చేత పూజింపబడటం మహిమ. లఘిమ, తేలికగా అతి శీఘ్రంగా ప్రయాణించగలగటం లఘిమ. ప్రాప్తి, తానింక పొందవలసింది ఏమీ లేదు అన్నంతగా సమస్తాన్ని పొందడం ప్రాప్తి. ప్రాకామ్యం, సమస్త ప్రదేశాలకు తాను వ్యాపింపగలగడం ప్రాకామ్యం. ఈసిత్వం, తానే ఈశ్వరుడవ్వడం ఈసిత్వం. వసిత్వం, తాను సమస్తాన్ని వశపరుచుకోగలగడం వసిత్వం. గరిమ, పరం, ఏది కోరుకోదగిన స్థానము, ఏది సమస్త ఐశ్వర్యములకు నిలయమో అదియే గరిమ పరం. వీటినే అష్టసిద్ధులు అంటారు.
వీటిని విడిచిపెట్టి ముందుకు సాగగలిగితేనే నిర్వాణం లభించేది. వీటిలో దేనికి లొంగిపోయినా పతనం తప్పదు. యోగ సాధనతో ముక్తి పొందడం అంటే అపునర్భవ స్థితిని పొందడం. ఇది జనన మరణాలు లేని స్థితి. గర్భవాసం, జననం, వృద్ధి, వార్ధక్యం, కృశత్వం, మృతి అనే 6 రకాల వికారాలు ముక్తుడికి ఉండవు. పంచభూతాల సాంగత్యంతో భేదం, క్లీశం, దాహం ఇత్యాదులు ఇతడికి ఉండవు. భోక్త కాడు, భోజ్యుడు కాడు. తనకు నిత్య సన్నిహితమైన యోగాగ్నితో సమస్త దోషాలను దగ్ధం చేసుకుని యోగి నిర్మలుడై బ్రహ్మ పదార్థంలో శాశ్వతంగా కలిసిపోతాడు. వేరే ఆలోచనే ఉండదు. నీరు నీటిలో కలిసినట్లు ఎన్నడూ ఎవ్వరూ ఎలాగూ వేరు చేయడానికి వీలు లేనంతగా కలిసిపోతాడు. పరమాత్మతో ఆత్మ సామ్యాన్ని పొందుతాడు. దీనినే బ్రహ్మైక్యం అంటారు. ఇటువంటి యోగి చర్చలు ఎలా ఉంటాయి చెప్పమని అలర్కుడు అడిగాడు. దానికి దత్తాత్రేయుడు అంగీకరించి ఇలా చెప్తున్నాడు. అలర్క, మానవమానాలు మానవులందరికీ ఆనందాన్ని, ఉద్వేగాన్ని కలిగిస్తాయి. యోగి విషయంలో అవి విపరీతం. అంటే మానం వలన దుఃఖం, అవమానం వలన ఆనందం పొందుతాడు. గౌరవిస్తేనే దుఃఖం కలుగుతుంది, అవమానిస్తే ఆనందం కలుగుతుందిట యోగికి. ఇతడికి మొదటిది విషం, రెండవది అమృతం. అది ఇతడి దినచర్యకు చాలా నియమాలు ఉన్నాయి. చక్షుపూతమైన ప్రదేశంలోనే అడుగు పెట్టాలి. వస్త్రపూతమైన జలమే త్రాగాలి. సత్యపూతమైన వాక్కునే పలకాలి. బుద్ధిపూతమైన దానినే ధ్యానించాలి. ఆతిథ్యాలకు, శ్రాద్ధ భోజనాలకు, దేవతల ఊరేగింపులకు, ఉత్సవాలకు, జన సమ్మర్ధం, కోలాహలం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు యోగ సిద్ధ్యర్థి వెళ్ళరాదు. ఆ ఇంటిలో అందరి భోజనాలు అయినాక అది నిర్ధారించుకుని ప్రశాంతంగా ఉన్న ఇంటికి తాను వెళ్ళి భిక్ష అడగాలి. పొగలు గ్రక్కుతున్న ఇంటి నుండి గాని, బొగ్గులు గుమ్మంలో ఆరపోసిన ఇంటి నుండి గాని భిక్ష యాచించరాదు. రోజు ఒకే ఇళ్లకు భిక్షకు వెళ్ళరాదు. జనం తనను చూచి అవమానించే వేషధారణలో సంచరించాలి. అది సజ్జన ధర్మాన్ని తప్పరాదు. యాయవారుల ఇండ్లకు, గృహస్థుల ఇండ్లకు వెళ్ళి భిక్ష తీసుకోవాలి. యాచకుల ఇండ్లకు, ఇంకా తక్కిన వారి ఇండ్లకు భిక్షకు వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. యోగికి బియ్యపు జావ, మజ్జిగ, పాలు, యవల జావ, పండ్లు, దుంపలు, పేలపిండి, నూకల అన్నం ఇవి శుభం కలిగించే ఆహారాలు, యోగ సిద్ధికరాలు. మౌనంగా కూర్చుని ఏకాగ్ర చిత్తంతో భుజించాలి. ముందుగా కొంచెం నీటిని త్రాగాలి. అటు తరువాత పంచ ప్రాణహుతులతో భుజించాలి. అనగా ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, వ్యానాయ స్వాహ అంటూ 5 మార్లు మెతుకులు గోటితో వేసుకుని ఆ తర్వాత భుజించాలి. చివరలో మళ్ళీ మంచినీరు పుచ్చుకుని ఆచమించాలి. చేతులు, కాళ్ళు కడుక్కోవాలి. ఓసారి హృదయంపై చెయ్యి వేసి స్పృశించాలి. అచౌర్యం, బ్రహ్మచర్యం, త్యాగం, అలోభం, అహింస అనేవి 5 యోగి ఆచరించవలసిన వ్రతాలు. అక్రోధం, గురు శుశ్రూష, శౌచం, మితాహారం, నిత్య స్వాధ్యాయం అనేవి 5 నిత్యం పాటించవలసిన నియమాలు. లోకంలో జ్ఞానాలు, విజ్ఞానాలు అనేకం ఉన్నాయి. వాటిని అన్నింటినీ కబళించి వేయాలనే అత్యాస పనికిరాదు యోగికి. సారవంతము, శక్తి సాధనము, ముక్తి సాధనము అయిన జ్ఞానాన్ని మాత్రమే ఉపాసించాలి. లేకపోతే ఎన్ని జన్మలకైనా అది తమలదు. ప్రధానమైన యోగోపాసన సాగదు. నిస్సంగుడై, అరిషడ్వర్గాలను జయించిన వాడై, మితాహారుడై, జితేంద్రియుడై, బుద్ధి ద్వారాలను అన్నింటినీ మూసివేసి మనస్సు ధ్యానంలో నిమగ్నం చేయాలి. శూన్య ప్రదేశాలలో, గుహలలో, వనాలలో ధ్యానం నిర్విఘ్నంగా సాగుతుంది. సమాధి స్థితి కుదురుతుంది.
వాగ్దండం, కర్మదండం, మనోదండం అనే 3 దండాలను నియమంగా ధరించే యతిని త్రిదండి అంటారు. అలర్క జగత్తు అంతా ఆత్మమయంగా కనిపించే యోగికి ప్రియాప్రియాలు ఉంటాయా? రాగద్వేషాలు ఉంటాయా? మిత్రులని శత్రువులని ఉంటారా? అతడి బుద్ధికి బంగారపు ముద్ద అయినా మట్టిగడ్డ అయినా ఒక్కటే. యోగీశ్వరుడు శాశ్వతము అవ్యయము అయిన పరాత్పర స్థానం చేరుకుని పుట్టుకలేని స్థితిని పొందుతాడు. వేదాధ్యయనం వలన యజ్ఞక్రియా ప్రాప్తి, దాని వలన జాప్యం, జాప్యం వలన జ్ఞానం, జ్ఞానం వలన ధ్యానం, ధ్యానం వలన నిస్సంగత్వం, దాని వలన నిరతిశయం నిత్యానంద స్థితి లభిస్తాయి. సమాహిత చిత్తుడు, బ్రహ్మమయుడు, ప్రసన్నుడు, రుచి, ఏకాంత ప్రియుడు, జితేంద్రియుడు అయిన మహామతి యోగ విద్యను ఉపాసిస్తే విముక్తి పొందుతాడు అనడంలో ఏ సందేహము లేదు. యోగ మార్గాన్ని ఎంచుకున్నవారు ఓంకారాన్ని ఉపాసించి తీరాలి. విష్ణు స్వరూపుడు, విశ్వపాద శిరోగ్రీవుడు, విశ్వేశుడు, విశ్వభావనుడు అయిన పరమాత్మను ప్రత్యక్షంగా దర్శించగలగాలి అంటే మహాపుణ్యప్రదమైన ఓంకారాన్ని జపించాలి. ఆ ప్రణవాక్షర స్వరూపం ఏమిటో వివరిస్తాను. అకార ఉకార మకారాల కలయిక ఇది. మూడు మూడు మాత్రలు అటుపైన యోగులకు మాత్రమే ఉంది. అదే నిర్గుణమైనది. అదే అర్థమాత్ర. గాంధార స్వర సంశ్రయంతో ఇది గాంధారి అవుతుంది. యోగీశ్వరుడు ధ్యానంలో కూర్చుని ఈ ప్రణవాన్ని జపిస్తే మూర్ధ భాగంలో చీమ కదిలిన స్పర్శ అనుభూతి కలుగుతుంది. ఓంకారోపాసన చేసే యోగి ఓంకారమయుడు అవుతాడు, అక్షరుడవుతాడు. ఈ ప్రణవమే ధనస్సు, ఆత్మయే బాణం, లక్ష్యమే పరబ్రహ్మతత్వం. ఓంకారమే త్రిమూర్తులు, ఓంకారమే త్రిలోకాలు, 3 అగ్నులు, త్రివిక్రమ పదాలు, 3 గుణాలు, ఋగ్యజు సామాలు ఇదే. దీనిలో అకారం భూర్లోకం, ఉకారం భువర్లోకం, మకారం స్వర్లోకం. అలాగే అకారం వ్యక్తం, ఉకారం అవ్యక్తం, మకారం చిచ్చక్తి పైనున్న కొసరు అర్ధమాత్ర. ఇదే పరమపదం. అకారం హ్రస్వం, ఉకారం దీర్ఘం, మకారం ప్లుతం, పైనున్న అర్ధమాత్ర వాగతీతం. ఇంతటి శక్తివంతమైన ఓంకారాన్ని పరబ్రహ్మగా గుర్తించి ఉపాసించిన యోగి సంసార చక్రాన్ని వదిలి బంధనత్రయాన్ని ఛేదించుకుని పరబ్రహ్మతత్వంలో లీనమవుతాడు. కర్మబంధనాలు తెంచుకోలేక అపశకునాలతో మృత్యువు నెరిగి ప్రాణం వెళ్లే సమయంలో ఈ ప్రణవాన్ని స్మరించిన భ్రష్టయోగి తిరిగి యోగిగా పునర్జన్మ పొందుతాడు. కనుక సిద్ధయోగులు గాని అసిద్ధయోగులు గాని చివరి కాలాన్ని సూచించే అపశకునాలను తెలుసుకోవడం చాలా అవసరం. లేకపోతే అవసాన దశను గుర్తించలేక దెబ్బతింటారు. అది ముందరే అవసాన దశను గుర్తించుకుంటే దెబ్బతినకుండా ఆ ప్రణవాన్ని తగు రీతిగా ఉచ్చరించగలుగుతారు అన్నట్లుగా. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మ? 111వ పేజీ నుంచి 121వ పేజీ వరకు చెప్పుకున్నాం మనం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.